నేను అడిగింది నువ్వు ఎవరు, నీ పేరు కాదు. నా కోడలు నన్ను తిట్టక డైరెక్ట్ నా బిడ్డ మీద వేసి నన్ను తిట్టింది. చిట్టినాయుడు నీచుడా, మనిషివా పశువా? పంతులు గాని కొట్టడం ఏంట్రా? అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. బాహుబలి సినిమా చూస్తే తప్పు చేసిన వాడి ఏంటే డైలాగ్? తప్పు చేసావు దేవసేన, ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు. కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే, మీ ఇంట్లో అప్పులు ఉన్నాయా, మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, మిమ్మల్ని చేస్తున్నాను. కృష్ణుడు ఎవరిని చెప్పిండు? ఈ యొక్క హనుమంతుడు చెప్పిన రామ నామాన్ని పట్టుకున్నాడా లేదా? అమ్మా ఎవరికి అడగాలి ప్రశ్న? నేను ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం కావాలి. ఓకే అమ్మ తల్లి, నువ్వెవరు? నేను అడిగింది నువ్వు ఎవరు, నీ పేరు కాదు. ఓకే అమ్మ నువ్వెవరు అంటే ఇక్కడ ఈ ఒక్క అమ్మనే మనిషి, మిగతా వాళ్ళు మనుషులు కదా? అందరు మనుషులేనా? ఒక స్త్రీ. సరే ఇంకెవరన్నా సమాధానం చెప్తారా నువ్వెవరు అంటే? సరే నువ్వు ఎవరు అంటే కొంతమంది మనిషిని, కొంతమంది నా పేరు చెప్తారు, అవునా? ఇంకొంతమంది వాళ్ళ వృత్తి చెప్తారు. ఇంకా నువ్వు ఎవరు అని అంటే నేను ఫలానా తండ్రికి కొడుకుని, లేదంటే ఫలానా తల్లికి బిడ్డని అని చెప్తారు, అవునా? నువ్వు ఎవరు అంటే అదే సినిమాలు అంటారు కదా, నువ్వు ఎవరు అంటే నువ్వు బల్లివా, నువ్వు కుక్కవా, నువ్వు నక్కవా, నువ్వు చెక్కవా నేను అడగట్లేదు, నువ్వెవరు. ఓకే చాలా మంది ఏంటంటే ప్రతి ఇంట్లో సంసారం ఉందా లేదా? సంసారం అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? సంసారం అంటే ఏంటి అంటే అందరి ఇళ్లలో భార్య భర్తలు ఉన్నారు, పిల్లలు పాపలు ఉన్నారు, మామ అత్త, ఇట్లా ప్రతి ఒక్క ఇళ్లలో ఒక సంబంధాలు అనేవి, ఇదంతా సంసార కిందకే లెక్క కదా. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఉండేది ఏంటంటే ఈగో. ఈగో అంటే ఏంటి? నన్ను మా అత్త ఇట్లా అందా, దాన్ని తిట్టాలంటే నేనేం చేయాలి? నా బిడ్డ మీద వేసి తిట్టాలి, అంతే కదా. ఒక్క దగ్గర కూర్చోరా నువ్వు అని బిడ్డ మీద వేసి అంటే ఏమేం చేస్తుంది తెలుసా? పక్కింటి ఇంకొక ఆమె ఉంటుంది కదా, ఈమె ఫ్రెండ్, ఇప్పుడు అత్తల ఫ్రెండ్ ఉంటుంది కదా, నా కోడలు నన్ను తిట్టక డైరెక్ట్ నా బిడ్డ మీద వేసి నన్ను తిట్టింది. చిట్టినాయుడు నీచుడా, మనిషివా పశువా? పంతులు గాని కొట్టడం ఏంట్రా? పాపిష్టి ఎదవా. ఇట్లానే జరుగుతాయి చాలా మటుకు కదా. ఎప్పుడైతే మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఇంట్లో సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం పక్కన పెట్టి, అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు అనే విషయం నువ్వు పక్కన పెట్టి, ఎప్పుడు చూడు పక్కోళ్ళ మీద పడి ఏడవడము, నన్ను వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను వాళ్ళు అట్లా అన్నారు, నన్ను వీళ్ళు ఇట్లా అన్నారు అని అనుకుంటారు కదా. అసలు నిన్ను నువ్వు పట్టించుకుంటున్నావు ఎప్పుడైనా? ఈ ప్రశ్నలు వేసుకున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ముందు, అది మనకు కావాలి కదా. నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు, అసలు నువ్వెవరు అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? నిజంగా వచ్చిందా? నిజంగా మనదే తీసుకుందాం. అయితే వాళ్ళు నన్ను పట్టించుకోవాలి, వీళ్ళు నన్ను పట్టించుకోవాలి, నన్ను నా భర్త పట్టించుకోవాలి, నా పిల్లలు పట్టించుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ నన్ను నేను ఎలా పట్టించుకోవాలి అనేది మనకు తెలియదు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, ఏమంటుందంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఉంటుంది. ఏమంటుంది? సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు విడిచిపెట్టేసేయి, మామేకం శరణం వ్రజ. అహం, అహం అంటే ఏంటి? అహం అంటే ఏంటి చెప్పండి? అహం, అహం అంటే నేను. అహం అంటే ఏంటి? అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం అంటే చాలా మంది ఏమనుకుంటారు? అహంకారం అనుకుంటారు. కాదు, అహం అంటే నేను. నేను మీకు రాగానే ఒకటి అడిగాను,
నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎవరైనా సమాధానం చెప్పండి. దాంట్లో ఆన్సర్ ఏంటి తెలుసా? నేను. ఏంటి? నేనే కదా. అర్థమైందా? సమాధానం నేను. నేను ప్రశ్న ఏమి అడిగాను? నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి అని చెప్పాను. ఇప్పుడు ఈ శ్లోకం తీసుకుందాం, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తా చూడండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామైకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం అంటే ఏంటి? నేను అంటే ఏంటి మరి ఇక్కడ? నేను అంటే ఇప్పుడు శరీరానివా, ఆత్మవా? మరి ఆత్మ అంటే ఎలాంటి ఆత్మవి? సరే నేను అంటున్నావు కదా, మీ చేయి చూపించండి ఒకసారి. చేతులు లేపండి ఒకసారి, నాకు తెలియదు కదా మీ చెయ్యి. ఆ చెయ్యి మీరా? ఆ చెయ్యి మీరా? ఆ చెయ్యి మీరా? అవునా కాదా? మరి మీ చెయ్యి మీద కాకపోతే నాకు నరికేసి ఇచ్చేసేయండి. మరి జుట్టు ఉంది కదా, మీకు తెలియకుండానే జుట్టు పెరుగుతుంది, మీకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది. లైక్ ఇప్పుడు అక్కడ చెట్టు ఉంది కదా, చెట్టు పెరిగింది, చెట్టు తెలియకుండానే, అంటే మనకు తెలియకుండానే చెట్టుకి ఆకులు మనకు వస్తున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. అలాగే మనం దువ్వినప్పుడల్లా ఎన్నో మనకు తెలియకుండానే వెంట్రుకలు రాలిపోతున్నాయి కదా. నువ్వు వెంట్రుకవా, చేతువా, కాలువా? నువ్వు అంటే ఈ శరీరానివా? మరి ఆత్మ అంటే ఎట్లా తెలుసుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో భగవంతుడు కానిదంటూ ఏది లేదు. భగవంతుడు, దేవుడు కానిదంటూ ఏది లేదు. సర్వాంతర్యామి అంటే అర్థం తెలుసు ఎవరికైనా? సర్వ అంతర్యామి అంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నవాడా? చెప్పండి చెప్పండి, సమాధానం చెప్పండి. సర్వాంతర్యామి అణువు ఎక్కడైనా ఉంటాడా? అంత ఎక్కడైనా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను కొత్తగా చూడండి. సర్వాన్ని తన అంతరంలో ఉంచుకున్నవాడే సర్వాంతర్యామి. సర్వాన్ని అని అంటే చిన్న గోపతి, ఖమ్మము, మన తెలంగాణ, ఇంకా భారతదేశము, ఈ ఖండాలు, విశ్వము, సౌర కుటుంబము, విశ్వాంతరాలు, ఇలాంటి కోటాను కోట్ల సూర్యుల్ని కూడా తన అంతరంలో ఉంచుకున్న వాడే సర్వాంతర్యామి. అంతేగాని నాలోకాత్మ, నీలోకాత్మ, ఆమెలోకాత్మ ఉండదు. ఉదాహరణకి ఈ మైక్ లో ఒక కరెంట్ ఉంది, అవునా? ఇదే కరెంటు అక్కడ ఎలా పనిచేస్తుంది? లైట్ లా పనిచేస్తుంది. ఇదే కరెంట్ అక్కడ పోతున్న బైక్ లా పనిచేస్తుంది. ఇదే కరెంట్ ఫ్యాన్ లా పనిచేస్తుంది. అన్నిట్లో ఉంది ఏంటి? ఒకే కరెంట్. అంటే ఆ కరెంట్ వేరే, కరెంట్ వేరా కాదు కదా. కానీ కొంత వాటికి ఎక్కువ ఉంటుంది కరెంట్ వోల్టేజ్, కొంచెం తక్కువ ఉంటుంది, అవునా? అలాగే మనలో కూడా ఆత్మ అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నది ఒకే ఆత్మ. ఇది మనం తెలుసుకున్నట్టయితే అప్పుడు ఏం చేస్తాము అనంటే, నువ్వు అమ్మవారిని పూజిస్తే ఎదుటిలో అమ్మవారిని చూస్తావు. నువ్వు శ్రీకృష్ణుని పూజిస్తే నువ్వు ఎదుటిలో శ్రీకృష్ణుని చూస్తావు. నువ్వు పరమశివుణ్ణి పూజిస్తే నువ్వు ఎదుటిలో పరమశివుని చూస్తావు. అంతేనా? లేకపోతే ముందేమో పెళ్ళైన కొత్తలో ఏంటంటే అత్త కోడలు బాగుంటారు. ఎట్లుంటారంటే అమ్మ నాన్నకు మించి, అదేమంటారు, తల్లి కూతుళ్ళకి మించి ఓ అత్త అంటే ఓ కోడలు, ఓ కోడలు అంటే ఓ అత్త. నేను చూసా ఇట్లా చాలా మంది. జస్ట్ ఒక 2-3 నెలల తర్వాత వెళ్ళి పోయి భర్తకు అంటది మీ అమ్మ ఇట్లా అన్నదని చెప్పేసి. మళ్ళీ దాని తర్వాత వెళ్తే మళ్ళీ కోడలు ఏం చేస్తుంది అని అంటే, మీ అత్త ఇట్లా, మీ అమ్మ ఇట్లా అన్నదని చెప్పేసి అతను భర్తకు అంటది. భర్త దగ్గరికి అమ్మ చేంజ్ చేస్తుంది, చూసిన కోడలు నాకు ఇట్లా చేస్తుంది అని చెప్పేసి ఇట్లాంటివి చూస్తాం. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే, మనము ఎప్పుడైతే నీ గురించి నువ్వు పట్టించుకో, ఈ చెవున విని ఈ చెవున వదిలేయమని పెద్దలు మనకు ఊరికే చెప్పలేదు. అందుకే కాదు, భగవంతుడు మనకు 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే, నిజంగానే ఈ చెవున విని ఈ చెవున వదిలేసే. నాలుక ఇచ్చాడు దేవుడు. దేనికోసం ఇచ్చాడు? దేవుని నామాన్ని జపించడానికి, మంచి మాటలు మాట్లాడడానికి, మంచి వ్యక్తులతో మంచి మాటలు మాట్లాడడానికి. అంతే. మంచి చూపు ఎందుకు ఇచ్చాడు? మంచి చూపు చూడడానికి. అంతేగాని ఈ ప్రపంచంలో చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, విపరీతమైన పాపాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్న నేను క్రైస్తవ కేషన్ అనుకో, నువ్వెవరు అంటే నేను పాపినని చెప్తాడు. ఏమని చెప్తాడు? నేను పాపిని. ఇప్పుడు
నేను ఉదాహరణ చెప్తానండి. ఒక కోర్టు ఉంది. ఆ కోర్టులో ఒక జడ్జి ఉన్నాడు. అక్కడ ఒక హత్య జరిగింది అనుకుందాం. ఓకే, ఆ హత్య చేసింది ఎవరో పోలీసులకు తెలియట్లేదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు వెళ్ళి నేను ఈ హత్య నేనే చేశాను అని కోర్టులో చెప్పావనుకో, వేరే ఆధారాలు అవసరం ఉంటాయా జడ్జికి? ఎందుకు? నువ్వే ఒప్పుకుంటున్నావు కదా నేనే చేశానని చెప్పి. ఏ ఆధారం అవసరం లేదు, నేను ఏ పోలీసు నిన్ను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి. అవునా? అట్లాగే నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వు ఏం చేసినా కానీ నేను చేస్తున్నాను అనేది తలంపు ఫస్ట్ తీసేయండి మైండ్లో నుంచి. చేసేది నువ్వు కాదు, చేయించుకునేది భగవంతుడు చేయిస్తున్నాడు, నువ్వు చేస్తున్నావు. ఈ విషయము ఎరగక చాలా మంది రోజు మనోవేదన పడతా ఉన్నారు. ఎట్లాంటి మనోవేదన పడతా ఉన్నారు అని అంటే, అసలు సమస్య ఎవరికి ఉండదు. సమస్య ఉండేది శరీరానికి, మనసుకు కాదు. అర్థమైందా అమ్మా? ప్రతి మనిషికి రోగం ఉంటుంది, ఉండదా? తలనొప్పో, కాలు నొప్పో, మోకాలు నొప్పో, ఏదో ఒక నొప్పి ఉంటుంది. కానీ ఆ నొప్పి దేనికి ఉంటుంది? శరీరానికి, మనసుకు కాదు. ఆ మనసులో నువ్వు ఎవరిని ఉంచుకోవాలి? భగవంతుణ్ణి. ఎప్పుడు అనుక్షణం నువ్వేం చేయాలి? భగవంతుని నామస్మరణతో పాటు భగవంతుణ్ణి మనం ఫీల్ అవ్వాలి. అవునా? బాహుబలి సినిమా చూస్తే తప్పు చేసిన వాడి ఏంటే డైలాగ్? తప్పు చేసావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. నరకాల్సింది వేలు కాదు, తల. అది ఫీల్ అయ్యో లేదా? చాలా మంది తొడగొడతారా సీన్కి? అవునా? తొడగొడతారా? అదే విధంగా నువ్వు సినిమా చూసినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నావో, అదే విధంగా నువ్వు భగవంతుని నువ్వు ఎప్పుడైతే పూజలు చేస్తున్నావో అదే విధంగా మీరు ఫీల్ అవ్వాలి. మీకు భగవంతుడు మీలో ఉన్నాడని ఫీల్ అవ్వాలి. లేకపోతే ఏదో సత్యనారాయణ వ్రతం చేస్తే నాకు ఈ కోరిక తీరుతుంది. ఏది? నువ్వు దేవుడితో బిజినెస్ చేస్తున్నావా? ఆయన తెలీదా నీకేమి ఇవ్వాలో? ఆయన తెలీదా నీకేం ఇవ్వాలో? లేదంటే నీకు ఏ సమయానికి ఏం సమకూర్చాలో దేవుడికి తెలియదా? భగవంతుడికి తెలియదా? నీకు పూజించే తెలీదా? తెలుసు కదా. మనం చేయాల్సింది ఏంటి? సరెండర్, శరణాగతి. ఏం చేయాలి? శరణాగతి ఎవరికి చెందాలి? భగవంతుడికి సరెండర్ అవ్వాలి. ఇప్పుడు భగవంతుడికి సరెండర్ అయిన వారికి, భగవంతుడికి సరెండర్ అంటే శరణాగతి చెందని వాడికి ఒకటే ఉదాహరణ చెప్తానమ్మా. దేవుడు ఏం చేస్తాడంటే ఒక పేపర్ ఇస్తాడు ఇద్దరికి, మనిషికి పేపర్ ఇస్తాడు. నీ కోరికలు రాయని చెప్పేసి ఇద్దరికి ఇస్తాడు. శరణాగతి చెందని వాడు ఏం చేస్తాడంటే మొత్తం పేపర్ రాసేసి దేవుడు ఇంకో పేపర్ ఇవ్వని అడుగుతాడు. దేవుడా ఒక పేపర్ ఇచ్చాడు దేవుడు ఆల్రెడీ. మొత్తం ఈ పక్క ఆ పక్క మొత్తం చిన్న రాసేసాడు. మొత్తం పేపర్లో మొత్తం అన్ని రాసేసాడు. ఏం రాసేసాడు? కోరికలన్నీ రాసేసాడు. వీళ్ళు ఏం చేస్తాడంటే దేవుడు ఇంకో పేపర్ ఇవ్వను అంటాడు. దేవుడు ఏం చేస్తాడు? ఇంకో పేపర్ ఇస్తాడు. అది ఫుల్ఫిల్ చేసేస్తాడు. మళ్ళీ దేవుడు ఇంకో పేపర్ ఇవ్వమంటాడు. దేవుడు అడిగింది ఏంటి? నీకేం కావాలని అడిగమన్నాడు. ఇడేమడుగుతున్నాడు? పేపర్ అడుగుతున్నాడు. ఇడేమడుగుతున్నాడు? పేపర్ అడుగుతున్నాడు. దేవుడు అంటాడు నీ జీవితం మొత్తం పేపర్లు అడుగుతా కూర్చుంటావు అనుకుంటాడు. ఆ జీవితం మొత్తం పేపర్లు అడుగుతూనే ఉంటాడు. చివరికి చచ్చిపోయే ముందు కూడా దేవుడా ఒక పేపర్ ఇవ్వవా అంటాడు. అరే నీకు నువ్వు అడిగింది నేను ఇస్తున్నా దేవుడు అంటాడు. శరణాగతి చెందిన వాడు ఏం చేస్తాడు తెలుసా? కింద చిన్న ఒక సంతకం పెట్టేస్తాడు. సంతకం పెట్టేసి నీ ఇష్టం ఏమని రాస్తాడు? నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు తెలీదా? సరిపోయింది. దేవుడు తీసుకుంటాడు. నీ ఇష్టం అంటే నా ఇష్టం అని చెప్పాడు కదా, ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తాను అనుకుంటాడు. అవునా? ఒకటి, మీ ఇంట్లో అప్పులు ఉన్నాయా? ఏసు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు చెప్తున్నా, మీరు మళ్ళీ వేరే దగ్గర కనుక్కోకండి. కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే మీ ఇంట్లో అప్పులు ఉన్నాయా, మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, మిమ్మల్ని చేస్తున్నాను. అయిపోయింది మీకు స్వస్థత. ఉరుకురా అంటే ఆడు అప్పట్లో ఉరుకుతూ ఉంటాడు. అదేంటి కాళ్ళు లేవను కూడా అప్పులేస్తాడు. ఇదా అంటే ఇప్పుడు నీకు రోగం నయమైపోయింది, మళ్ళీ రాదా? దయ్యాలు దీంట్లో ఎంతమంది ఉన్నాయని నమ్ముతారు మీలో? దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా మీలో ఎవరైనా? నమ్ముతారా? భగవద్గీతలో దయ్యం అనే ఒక్క పదం మీరు చూపిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాం. ఎంత? దయ్యం అనే పదం లేదు. దయ్యం అనేది ఎవరు నమ్ముతారు? మూఢనమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముతారు. అర్థమైందా?
ఆ దయ్యం అనేది పోవాలనంటే నీలో జ్ఞానం రావాలి, జ్ఞానం మిమ్మల్ని పట్టుకోవాలి. జ్ఞానం మిమ్మల్ని పట్టుకోవాలి అని అంటే మీలో భగవంతుని ఆలోచనలు రావాలి. అప్పుడు వచ్చినప్పుడే మీలో ఏమవుతుందనంటే ఆ యొక్క దయ్యం అనేది విడిచిపోతుంది. చాలా మంది అంటారు కదా, దయ్యం విడిచిపోవాలంటే భగవద్గీత అనేది మీ మైండ్లో ఉండాలి, మీ మనసులో ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలి? దాంట్లో ఉన్న భావం నేర్చుకోవాలి. అవునా? ఇప్పుడు జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, ఆయనకి ఎంతుందంట? ఆయనకి సాగరం అంత జ్ఞానం ఉందంట. ఎంతుంది ఆయనకి? మరి దాంట్లో మనకు ఒక చిన్న స్పూన్ ఇవ్వడా హనుమంతుడు? చిన్న స్పూన్ ఇవ్వడా? ఒక జ్ఞానం ఇస్తాడు కదా. మరి ఇవ్వాలంటే మరి మీరు ఏం చేయాలి? కనీసం హనుమాన్ చాలీసా నేర్చుకోవాలి. విద్యామాన గుణి అతి చాతుర, ఆయన దగ్గర ఏముంది? విద్య ఉంది, గుణము ఉంది. అవునా? అవన్నీ రావాలి. కనీసం మీరు హనుమాన్ చాలీసా. తుమరే తుమరే మంత్ర విభీషణమాన, ఎవరు విభీషణుడు? ఎవరిని చెప్పిండు? ఈ యొక్క హనుమంతుడు చెప్పిన రామ నామాన్ని పట్టుకున్నాడా లేదా? మంత్ర విభీషణ మానా లంకేశ్వర్ భయ సబ్ జగ్ జానా. అవునా? మనం పట్టుకోవాలా లేదా? కనీసం హనుమాన్ చాలీసాలో ఉండేది మనం వంట పట్టించుకున్నా కానీ మీకు భగవద్గీతలో ఉండేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు పట్టించుకుంటారా, మీ పక్క వాళ్ళని పట్టించుకుంటారా? మిమ్మల్ని మీరు పట్టించుకోవాలంటే అట్లా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో బోర్లు ఎక్కడెక్కడ పెట్టేసి అత్తకు సేవలు చేయకుండా ఉండడం కాదు. అత్తమ్మ చేయాల్సిన సేవలు అత్తమ్మకు చేయాలి, మనం చేయాల్సిన మనం చేసుకోవాలి, పిల్లలు చేసే పిల్లలు చేయాలి. కానీ ప్రతిదీ కూడా భగవంతుని దృష్టిలో పెట్టుకొని చేయండి. మీ ఇంట్లో లక్ష్మి రాకపోతే నన్ను అడగండి. ఎందుకు అంటున్నాను నేను లక్ష్మి అని చెప్పి? మీ మనసులో నారాయణుడు ఉన్నాడు, మీ మనసులో కృష్ణుడు ఉన్నాడు. నారాయణుడు ఎక్కడుంటే లక్ష్మి, అర్థమైందా? నేను లాజిక్, చిన్న లాజికే. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఇంకోటి విషయం నేను చివరగా మీకు తప్పు అనుకోవద్దు. ఎవరైనా కానీ మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి చూస్తాడు. శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు మనకి, కష్ట సుఖాలు కదిలే మేఘాలు లాంటివి అంట. ఎలాంటివి? కదిలే మేఘాలు లాంటివి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మనకి ఇప్పుడు చలికాలం ఉంది, దాని తర్వాత నెక్స్ట్ ఏం కాలం వస్తుంది? ఎప్పుడు ఇదే కాలం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు సుఖం ఉన్న వాళ్ళకి తర్వాత కష్టం రావచ్చు, దుఃఖం రావచ్చు కదా. తర్వాత దుఃఖం ఉన్న వాళ్ళకి సుఖం రావచ్చు. ఇప్పుడు రోగం ఉన్న వాళ్ళకి తర్వాత నయం అవ్వచ్చు, తర్వాత నయమైన వాళ్ళకి మళ్ళీ ఇంకో రోగం అవ్వచ్చు. కానీ ఇది ఎప్పుడు ఉండేదే కదా. ఉంటుందా? మతం మారినంత మాత్రాన ఇవి పోతాయా? కాబట్టి ఇలాంటి వాటికి మనం మతం మారుతామా? భగవంతుణ్ణి కోరాల్సింది భగవంతుణ్ణే. ఏం కోరాలి? భగవంతుని కోరాల్సింది ఏంటి? భగవంతుడే. నువ్వే నాకు కావాలి. అర్థమైందా? ఏం కావాలి మీకేం కావాలి? కోరికలు కావాలా, భగవంతుడు కావాలా? ఎందుకంటే భగవంతుడే మీ దగ్గర ఉంటే భగవంతుడే మీకు అందిస్తాడు కదా. మళ్ళీ ఇంకా సపరేట్ గా నేను ఈ పరీక్ష పాస్ అయితే ఉంటే నేను కొబ్బరికాయలు కొడతాను, ఇంకా అవసరం ఎందుకు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవడానికి ప్రయత్నం చేయండి. చేసిన వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, మీ లైఫ్ లో మీకు ఏం కావాలో అది వస్తుంది. ఎంతమంది చదువుతారు దీనిలో? ఇప్పుడు చదవచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేపండి భగవద్గీత. ఇంకా కౌంట్ చేసుకుంటే ఇప్పటి నుంచి భగవద్గీత అంటే ఇంకోటి, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఏం చెప్తుంది భగవద్గీత? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. జ్ఞానమే భగవద్గీత. ఎవరికైతే ఆ తృష్ణ ఉంటుందో, భగవద్గీతలో ఏం తెలుసుకోవాలని ఉంటుందో వాళ్ళ దగ్గరికి తనంతట తానే వచ్చేది భగవద్గీత. అంతేగాని నువ్వు కొంటే రాదు. ప్రపంచంలో ఉన్న ఏ డబ్బుతో నువ్వు కొనలేనిది భగవద్గీత. నువ్వు ఎంత డబ్బులు వేసినా నువ్వు కొనలేవు. కావాల్సింది ఏంటి? శ్రద్ధ ఉంటే అది నీ అంత మీ దగ్గరికి వస్తుంది. అర్థమైందా? సో చదవాలని కనీసం కోరిక, తృష్ణ ఎంతమందికి ఉంది ఇంట్లో? ఇప్పుడు చెప్పండి చేతులు కనీసం. అమ్మ నిజంగా చెప్తున్నాను, ఎంతమంది చేతులు లేపారో మీరు చదివి పక్క వాళ్ళకైనా చెప్పండి. ఓకేనా? భగవద్గీత గురించి కన్నా అన్నా విన్నా మనకందరికీ బాగా జరుగుతుంది. సరేనమ్మా? చెప్పండి అందరూ ఒకసారి. హరహర మహాదేవ, హరహర మహాదేవ, జై శ్రీరామ్. సుధా.